కానీ అంటే అట్లా కాదు, పక్షేమో భూకంపం అంటున్నారు, కానీ ఇప్పుడు కొన్ని సర్వేల్లో స్థానిక ఎన్నికల్లో అన్ని పత్రికలు ఇప్పుడు V6 చూపించాను కదా, అది వెలుగు పత్రిక. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే స్థానిక సమరం కాంగ్రెస్ కలవరం చెందుతోంది. స్థానిక ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన మెజార్టీతో గెలుస్తాం మేము, మామూలు మెజార్టీ కాదు, ఎవరు ఊహించినట్టుగా మెజార్టీతో గెలుస్తాం మేము. నేను చెప్తున్నా కదా సార్, ఈ రోజు ప్రజలు రైతు రుణమాఫీ ఏదైతే ఉందో దాంట్లో మేము 92% సక్సెస్ అయ్యాం. మంచిగా రైతు భరోసా అద్భుతంగా వెళ్ళిపోయింది. 70,000 ఖాళీలు ఏవైతే నోటిఫికేషన్ సంబంధించి దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం మేము. భవిష్యత్తులో ఇంకా నింపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం మేము. చక్కగా కరెంట్ ఇస్తున్నాం. మా ఎమ్మెల్యేలు ప్రజల దగ్గర ఉన్నారు. మీరు ఒకసారి సెక్రటేరియట్ పోతే జాతర సార్, మా మంత్రుల దగ్గర జాతర నడుస్తూ ఉంటుంది. అతను సెక్రటేరియట్లో లోపలికి వచ్చే ప్రయత్నం కూడా చేయలేదు సార్. సెక్రటరీలో కేసీఆర్ గారు వస్తే మొత్తం తలుపులన్నీ క్లోజ్ చేసేది. ఈ రోజు సెక్రటేరియట్ పోతే జాతర 3 గంటల తర్వాత ఆధార్ కార్డు పట్టుకపోతే సెక్రటరీకి వచ్చే అవకాశం. మంత్రుల దగ్గర ఎమ్మెల్యేల దగ్గర జాతర నడుస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉన్నారు. ప్రతి ఐఏఎస్ ఆఫీసరు మీరు నాకేం ఎవరు గెలిచినా ఎవరు ఇది లేకపోయినా నాకేం పెద్ద ఇబ్బంది లేదు, ఫరక్ పడేది లేదు. కానీ బట్ ఓవరాల్గా ఎందువల్ల కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది అనే ఒక ఫీలింగ్ అయితే, వ్యతిరేకతను క్రియేట్ చేసే వాతావరణాన్ని మీరు కొన్ని ఛానళ్ళను క్రియేట్ చేసుకొని చేస్తున్నారు. జర్నలిజానికి కొన్ని విలువలు ఉంటారు సార్. మాట్లాడే ప్రతిదీ కూడా ఆ విలువల లోపల ఉంటే సంతోషపడుతూ ఉంటాం. ఈరోజు కాంగ్రెస్ ఇప్పుడు నిజంగా వాళ్ళకి అంత సీనే ఉంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎందుకు పోటీ చేయలేదని అడుగుతున్నాం మేము వాళ్ళను. ఓకే, చాలా క్లియర్ చెప్తున్నాం కదా. వాళ్ళు ఎక్కడ ఎలక్షన్స్ అయితే అక్కడ తప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మాకు గ్రామాల్లో పట్టుంది సార్. ఇప్పుడు మొట్టమొదటిసారిగా జరుగుతున్న అంశం, మేము మొన్న ఎలక్షన్స్లో కూడా మా గ్రామాల్లో బాగా ఓట్లు వచ్చాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేందుకు పట్టణాల్లో కూడా కొంత మెరుగుపరుచుకుంటున్నాం. ఖచ్చితంగా ఎవరైనా మాట్లాడినా కూడా మేము కితాబిస్తూ ఉన్నాం. 42% రిజర్వేషన్ల కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. సామాజిక కాదండి. విచిత్రం ఏంటంటే రాజకీయ పార్టీలు రెండింటికి తెలుసు ఇదే అయ్యేది కాదని, కానీ అందరూ కలిసి ఈ పార్టీ ఆ పార్టీ మీలాంటి జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్టులు మమ్మల్ని మీరు సపోర్ట్ చేయాలి సార్. ఏ విషయం అంటే ఒకవేళ లీగల్గా కానీ సపోర్ట్ చేయాలి ఎందుకంటే మేము సామాజిక న్యాయం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ లీగల్గా సాధ్యం కానప్పుడు పార్టీల పరంగా 42% వినండి సార్. మీలాంటి వాళ్ళు నిజంగా సామాజిక మార్పు కోసం రాజకీయ పార్టీ త్యాగాలు కూడా సిద్ధం కావాలని చెప్తున్నాం. సాధ్యమైనంత మేరకు లీగల్ గా తీసుకొచ్చే ప్రయత్నాల కోసం సర్వశక్తులు కేంద్రం చట్టం చేయకుండా అప్పుడు విలన్ ఎవరో ప్రజలు తెలుస్తుంది కదా. కేంద్రం సపోర్ట్ చేయకుండా ఈ 42% రిజర్వ్ సామాజిక విలన్ ఎవరో ప్రజలు తెలుస్తుంది. జనంలో ఎట్లా ఉంది స్థానిక ఎన్నికల్లో నిజంగానే కాంగ్రెస్ కలవరపడుతుంది ఏమంటున్నా సార్ ఓపికగా. వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చారు సార్. 420 హామీలు ఇచ్చారు. ప్రజల దగ్గర పోయింది సార్. వాళ్ళని నమ్మిన సార్. ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చింది సార్. వాళ్ళు ఏం చేయాలి సార్? పరిపాలన చేయాలి. ఈ 6 గ్యారంటీలల్లా రియాజ్ అన్న గుండె మీద చేసుకొని ఎన్ని అమలు అయినాయి అనేది అంటే ఇప్పుడు తులం బంగారం అన్నారు, 4,000 పెన్షన్ లాంటివి, రైతు బంధు వినండి సార్. రైతు ఒక్కటే సార్, ఒకటే ఉచిత బస్సు 4,000. ఈ మధ్య రైతు రుణమాఫీ ఎంత అయింది సార్? రైతు బంధు ఈ మధ్య 47,000 కోట్ల రుణమాఫీ ఉంటే 18,000 కోట్లు తెచ్చేసాను సార్. నేను ఏమంటున్నా, రుణమాఫీ కాలేదు. రైతు భరోసా ఏమన్నారు సార్? 15,000 ఇస్తాం మేము ఎకరానికి అన్నారు కదా సార్. 2 సార్లు 7,500. రైతు బంధు కాదు, ఓన్లీ రైతులకు కాదు, రైతు కూలీలకు, కౌలుదారులకు. వినండి సార్, ఒక్క నిమిషం. కౌలుదారులకు, కౌలు కూలీలకు అందరికీ ఇస్తాం. రైతును ఎక్కడ కూడా వదిలిపెట్టమని చెప్పారు. ఏ రైతు కూలి విధి విధానాలు ఉన్నాయి సార్ ఇప్పటివరకు? రైతు కూలీ ఎవరు, కౌలుదారు ఎవరు అనేది కూడా నాకు ఎకరం ఉంది సార్. నేను పంట వేసుకున్నాక నేను మళ్ళీ కూలికి పోతా. నేను కూలీనా రైతునా? మీ విధి విధానాలే బయటికి రాలి. నేనేమంటున్నా, 420 హామీలు ఇచ్చారు. ప్రజాపాల పరిపాలన అన్న అంటుండు ముఖ్యమంత్రి గారు. ఒక్కరోజు సార్ మనం చూస్తున్నాం కదా సార్, మీరు రోజు చూస్తున్నారు. ఒక్కరోజు ప్రగతి భవన్లో లేదా మీరు అనుకున్న ప్రజాభవన్లో ముఖ్యమంత్రి గారు కూసి ఎంతమంది కలిసిండ్రు? ఒక 4 రోజులు కలిసిండ్రు సార్. ఎవరన్నా మీరు గేట్లు బలగొడతామంటారు. గేట్లు ఎవరు కట్టిరు సార్? కిరణ్ కుమార్ రెడ్డి కడితే మీరు బలగొట్టిర్రు, మేము బలగొట్టినట్టు. నేనేమంటున్నా, మీకు ఇచ్చిన అవకాశం, మీకు మంచి అవకాశం ఇస్తే మీరు పరిపాలన చేయకుండా మీరు ఒకసారి మీలాంటి సీనియర్ జర్నలిస్టు ఇప్పుడున్న ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో బట్టి విక్రమార్క అన్న తులం బంగారం సాధ్యమవుతుంది అంటే మేము ఆర్థికవేత్తలతో చర్చిస్తున్నాం, చిదాంబరంతో మాట్లాడుతున్నాం, మేము ప్రణాళిక పెట్టుతున్నాం, మేము వినండి. ఇప్పుడు ప్రాజెక్టులను కట్టిర్రు, ఇక డబ్బులు ఖర్చు కావు, మొత్తం డబ్బులు పోగేసి మేము పంచుతామన్నారు. ఎక్కడ సార్ కళ్యాణ లక్ష్మి అమలవుతుందా సార్? మా అవ్వాల ఎఫెక్ట్ స్థానిక ఎన్నికల మీద ఉంటుందా? నేనేమంటున్నా సార్, ఇంకొక విషయం స్థానిక సంస్థలకు ఒక్క లైన్లో చెప్పేశారు. ఈ దేశంలో
బీసీలను మోసం చేసిన జాతీయ పార్టీలు సార్ స్పష్టంగా. ఎందుకంటే సార్ స్పష్టంగా ఇప్పటి వరకు సార్ దాదాపు 10 సార్లు 11 సార్లు ఎలక్షన్ ఏదైతే జనగణన చేస్తే లెక్కలు చెప్పలేదు సార్. మీకు అనిమల్ హస్బెండరీ ఉంది సార్, అనిమల్ హస్బెండరీ కుక్కల లెక్కలు, పందుల లెక్కలు, పులుల లెక్కలు ఉన్నాయి. కానీ ఈ దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారో ఇంతవరకు 60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు, 11 ఏళ్ళు 15 ఏళ్ళు మూడోసారి పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పలేదు. ఇప్పుడు రిజర్వేషన్ అంటున్నారు సార్, రిజర్వేషన్ అంటున్నారు. ఎట్లా పోతారు సార్ రిజర్వేషన్? ఒక్క నిమిషమే, కామారెడ్డి డిక్లరేషన్ సార్, కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు 42% రిజర్వేషన్ అంటారు సార్. ఆల్రెడీ సార్ అలా కమిటీ చైర్మన్ ఏమో సార్, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్లా శ్రీధర్ బాబు. ఈజ్ ఎల్ఎల్బి, అడ్వకేటు, చదువుకున్నవాడు, విజ్ఞుడు, అన్నీ తెలుసు. 42 రిజర్వేషన్ కుదరదు. ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది. మేము ఎట్లా ఇస్తాము? గతంలో ఇస్తానే వేరే రాష్ట్రాలలో కొట్టేసిండ్రు. ఇప్పుడు ఎట్లా జరుగుతుందని కదా సార్, ఎట్లయితే డెడికేషన్ కమిషన్ వ్యతిరేకత ఉంది సార్. గ్రామ సభలు పెడితే ప్రతి గ్రామ సభలలో ఒక పోలీస్ అయినా లేకుండా గ్రామ సభ పెట్టుకోవాలి సార్. ఎందుకు పెట్టుకోలేదు సార్? సింపుల్ క్వశ్చన్. గ్రామ సభలు పెట్టింది కదా మొన్న, 3 నెలల క్రితం గ్రామ సభలు పెట్టింది కదా. కంక్లూడ్ చేస్తాను. సామాజిక న్యాయం జరగాలనేది రాజకీయ నాదమే కాదు, రాజ్యాంగ నాదం కూడా. దాని దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. అందుకోసం మేము కులగన్న చేశాం కదా. కేంద్రం కూడా తెలంగాణ అవకాశం లేదు సార్. మీరు 10 ఏళ్ళు పరిపాలించిన సందర్భంలో మీరు బేసికల్గా సామాజిక న్యాయం కోసం కులగన్న లాంటి అంశాలను మీరు చేపట్టలే కదా. ఖచ్చితంగా ఉంటుంది. మేము నిలదీస్తాం సార్. ఇప్పుడు మాకు కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించిన దాంట్లో మహేష్ గౌడ్ గారు అప్పుడు దాన్ని లీడ్ చేసిన అంశము మేనిఫెస్టో జనరల్ అడ్మినిస్ట్రేషన్ మీద, బీసీ అడ్మినిస్ట్రేషన్ మహేష్ గౌడ్ గారు లీడ్ చేశారు. దాన్ని సరి చేసుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఎన్ని మాట్లాడినా టీఆర్ఎస్ ఎన్ని డొమ్మరగడ్డలు వేసినా ఎన్ని తిప్పల పడ్డా కూడా కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో గెలవబోతుంది. రైట్. ప్రకాష్ గారు చెప్పండి, ఏమిటి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉండబోతోంది, ఏం కదా? మీకు ఇప్పుడు సర్వేల్లో వ్యతిరేకత వస్తోందని చెప్పి కొన్ని పత్రికలు రాస్తున్నాయి సార్. స్థానిక సంస్థల ఎన్నికలంటే అది సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ అన్ని కలిపి ప్రాంతీయ ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు అంటారు సార్. ఇప్పుడు వీళ్ళకు ఫిబ్రవరిలో సర్పంచ్ అయిపోయింది, జూన్ లో ఎంపీటీ జడ్పీటీసీలు అయిపోయింది, జూలైలో మున్సిపాలిటీస్ అయిపోయింది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం తప్ప ఏ కార్పొరేషన్ కూడా ఇప్పుడు లైవ్ లో లేదు. అన్ని వాటి టైం అయిపోయింది సార్, వాటి యొక్క పాలన టైం అయిపోయింది. ఇప్పుడు నిన్న కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే ఓన్లీ సర్పంచ్ ఎలక్షన్స్ కోసం ఇచ్చారు సార్. సర్పంచ్ ఎలక్షన్స్ పార్టీ గుర్తుల మీద ఉండవు సార్, వెరీ క్లియర్. ఎంపీటీసీ ఎలక్షన్స్, జడ్పీటీసీ పెట్టినప్పుడు కాంగ్రెస్ బండారం బయటపడతారు. అప్పటిదాకా సర్పంచ్ ఎలక్షన్స్ ఎవరో ఊళ్ళలో పోటీ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే ఫిక్స్డ్ గా మా పార్టీ ఇస్తుంది అంటే మీ పార్టీ ఎప్పుడు గుర్తున్నప్పుడే ఇస్తుంది బీఫామ్. గానీ గుర్తు లేనటువంటి ఎలక్షన్స్ లో మా గ్రామంలో, రిజర్వ్ కానటువంటి గ్రామంలో బీసీ పోటీ చేస్తాడా, ఓసీ పోటీ చేస్తాడా ఇంకా తెలియదు సార్. కాబట్టి సర్పంచ్ ఇప్పుడు మన జడ్జిమెంట్, కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా ఓన్లీ సర్పంచ్ ఎలక్షన్స్ సంబంధించి సార్. ఈ దేశంలో దుర్మార్గం ఏంటంటే సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో వైఫల్యం చెందింది సార్. గతంలో తీసుకొచ్చి చెప్తే సంతోషపడతారు. సెంట్రలైజ్ పార్టీ సార్, మీ ప్రభుత్వం సెంట్రలైజ్, మీ పార్టీ సెంట్రలైజ్. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, మీరు స్థానిక సంస్థలకు సంబంధించిన సంస్కరణలో భాగంగా పివి నరసింహరావు గారి టైంలో వచ్చే సంస్కరణలు దాన్ని మేము మర్చిపోతారా సార్? రాజీవ్ గాంధీ గారు 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడితే నవ్వుకుంటాం సార్. ఎందుకంటే 73వ రాజ్యాంగ సవరణలో ఒక స్ఫూర్తి క్లియర్ ఏముంది తెలుసా సార్? సర్పంచ్ల లేకుండా గ్రామాలు ఉండకూడదు. నేను అప్పుడు పిటిషన్ ఇచ్చాం సార్ ఫిబ్రవరి 2024లో. నేనే మా సర్పంచులు, మా 20 మంది సర్పంచులతో, మా పార్టీ సర్పంచులతో పిటిషన్ ఇప్పించారు. సర్పంచుల పదవీ కాలం కొనసాగించండి, కొత్త సర్పంచ్ ఎలక్షన్స్ అయ్యేదాకా పాత సర్పంచులను కొనసాగించండి అని చెప్పాం. ఎందుకంటే గ్రామ సభ 73వ రాజ్యాంగ సభలో స్ఫూర్తి ఏంటంటే గ్రామ సభ పెట్టాల్సిందే, గ్రామ సభకు అధ్యక్షత వహించాల్సిందే సర్పంచ్ మాత్రమే. గత ప్రభుత్వం తుంగలో దొక్కింది. కాబట్టి మీరు స్థానిక సంస్థల విషయంలో గుర్తుతోనే పెడితే కాంగ్రెస్ పార్టీ జనంలో ఎలా ఉంది చెప్పండి. జనంలో ఎలా ఉంది, ప్రభుత్వం మీద ఎలా ఉంది, ప్రతిపక్షాల మీద ఎలా ఉంది?
కానీ గుర్తు మీద కనుక ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్ పార్టీకి వచ్చి 32 జిల్లా పరిషత్లో 0 వస్తాయి, 163 మున్సిపాలిటీలో 0 వస్తాయి సార్ పక్కా. జనరల్ గా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది అంటారు కదా సార్. ఏంటంటే సార్ సర్పంచ్లు ఎవరు గెలిచినా మాదే అని మా బుట్టలు వేసుకునే ప్రయత్నం మాత్రమే ఇప్పుడు చేస్తున్నారు సార్. చేయబోతుంది కూడా అదే. సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టి అన్ని మేమే గెలిచినా చెప్పుకోవడానికి, మీడియాలో చెప్పుకోవడానికి అందరూ మా వాళ్ళే బీజేపీ ప్రతినిధి సార్. ఇంకోటి ఏమీ కాదు సార్. ఎంపీటీసీల మీకు అంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను సార్. కాంగ్రెస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే సర్పంచ్ ఎలక్షన్స్ తో పాటు ఎంపీటీసీలు జడ్పీటీసీలు పెట్టండి. రాజకీయాలు నిజంగా వాస్తవంగా పార్టీ మీద ప్రేమ ఉందా, అభిమానం ఉందా ప్రజలకు లేదనేది బయటకు వస్తుంది. పార్టీ పట్ల అభిమానం ఉంది కాబట్టి మేము చాలా క్లియర్ గా అంగీకరించవచ్చు, ప్రజలు అంగీకరించాల్సింది చాలా మాట్లాడుకోవాలి చూస్తాం.